మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అధిక సోమవారం. రాత్రి పడుకునే ముందు ఈ రెండూ కలిపి ఇంట్లో చల్లితే చాలు. దరిద్రం బయటకు వెళ్ళి లక్ష్మీదేవి లోపలికి వస్తుంది. ఆమె వింటే లక్షలు కాదు, కోట్లు వస్తాయి. ఈ సోమవారం అంటే భోలాశంకరుడైన ఆ పరమశివుడికి ఎంతో ఇష్టం. ఈ సోమవారం నాడు పరమశివుణ్ణి ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఈ పవిత్రమైన రోజున శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శించుకోవడం, మారేడు దళాలతో స్వామివారిని పూజించడం, అలాగే ఇంట్లో కానీ గుడిలో కానీ భక్తి శ్రద్ధలతో శివుడి పటం ముందు దీపారాధన చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. ఈ మాసం అనేది భగవంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. కాబట్టి ఈ సమయంలో చేసే ఏ చిన్న పూజైనా సరే ఎన్నో రెట్లు అధికమైన ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రోజున శివయ్యకు అభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి కేవలం ఒక చెంబు నీటితో స్వామివారిని స్మరిస్తూ అభిషేకించిన ఆయన ఎంతో సంతోషించి కోరిన వరాలు ప్రసాదిస్తాడు. ఈ రోజున చేసే దీపారాధనకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించడం వల్ల జీవితాల్లో ఉన్న అంధకారం తొలగిపోయి ఆధ్యాత్మిక వెలుగులు నిండుకుంటాయి. ఇక ప్రస్తుత రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధానమైన సమస్య ధన సమస్య. ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో చిల్లిగవ్వ మిగలకపోవడం, వచ్చిన డబ్బులు వచ్చినట్లుగానే ఖర్చయిపోవడం, అప్పుల బాధలు పెరిగిపోవడం లాంటి సమస్యలతో ఎంతోమంది సతమతమవుతున్నారు. ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఈ సోమవారం నాడు ఒక అద్భుతమైన పరిహారం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజు రాత్రి అంటే మీరు పడుకునే ముందు 2 పదార్థాలను కలిపి ఇంట్లో చల్లితే చాలు. మీ కష్టాలన్నీ పటాపంచలవుతాయి. ఇంట్లో ఉన్న దరిద్రం, ప్రతికూల శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల వెంటనే మీకు ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. దరిద్రం పారిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోరినంత ధనం మీ సొంతమవుతుంది. ఆ తల్లి కరుణా కటాక్షాలు మీపై పడితే ఇక మీ జీవితంలో తిరుగుండదు. అప్పుడు మీకు లక్షలు కాదు, ఏకంగా కోట్లు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మరి ఇంతటి అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఆ పరిహారం ఏమిటి? రాత్రి పడుకునే ముందు ఏ 2 పదార్థాలను కలిపి ఇంట్లో చల్లాలి, తద్వారా మన దరిద్రం ఎలా పోతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఒక చిన్న విన్నపం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో భక్తితో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆ పరమశివుడి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి. పూర్వం శివపురం అనే ఒక ప్రశాంతమైన గ్రామంలో శివయ్య, భవానీ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. పేరుకు తగ్గట్టుగానే శివయ్య పరమశివ భక్తుడు. ఆయన నోటి నుండి ఎప్పుడూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రం జపిస్తూనే ఉండేవాడు. ఉదయాన్నే లేచి చన్నీటి స్నానం చేసి నుదురు నిండా విభూతి రేఖలు దిద్దుకుని కుంకుమ బుట్టు పెట్టుకుని శివార్చన చేయనిదే ఆయన పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనివాడు. శివయ్య కేవలం గుడిలో ఉన్న శివలింగాన్ని మాత్రమే కాదు, తన ఎదురుగా కనిపించే ప్రతి ప్రాణిలోనూ ఆ పరమశివుణ్ణే దర్శించేవాడు. మానవ సేవే మాధవ సేవ. ఆకలితో ఉన్న ప్రతి జీవి కడుపులో ఆ కైలాసనాథుడు జఠరాగ్ని రూపంలో ఉంటాడు. వాళ్ల ఆకలి తీర్చడమే నిజమైన శివపూజ అని ఆయన తరచూ తన భార్య భవానీతో చెబుతూ ఉండేవాడు. భవానీ కూడా భర్త అడుగుజాడల్లో నడిచే మహాసాధ్వి. వచ్చిన వాళ్లను విసుక్కోకుండా అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ. వారిది చాలా సాధారణమైన మధ్యతరగతి కుటుంబం. తమ జీవనోపాధి కోసం, అలాగే తమ కూతురిని బాగా చదివించుకోవడం కోసం వారు తమ ఇంటి ముందే ఒక చిన్న తోపుడు బండిపై భోజనశాలను నడుపుతూ ఉండేవారు. ఉదయాన్నే భవానీ ఎంతో శుచిగా మడితో వంటలు చేసేది. అన్నం, పప్పు, సాంబారు, మజ్జిగ ఏదైనా ఒక కూర వండి బండి మీద పెట్టుకుని అమ్మేవారు. ఆ దారి గుండా వెళ్లే ప్రయాణికులు, పొలాలకు వెళ్లే రైతులు, చిన్న చిన్న కూలీ పనులు చేసుకునే శ్రమజీవులు ఆ బండి దగ్గరే తక్కువ ధరకు దొరికే ఆ రుచికరమైన భోజనాన్ని కడుపు నిండా తిని తృప్తిగా వెళ్లేవారు. వాళ్ళిచ్చే ఆ కొద్దిపాటి డబ్బులతోనే శివయ్య కుటుంబం ఎటువంటి లోటు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉండేది. వచ్చిన లాభంలో కూడా
కొంత భాగాన్ని పక్కన పెట్టి ప్రతి సోమవారం శివాలయం దగ్గర నిరుపేదలకు శివయ్య అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం భవానీ బండి మీద అమ్మడానికి వంట చేస్తూ ఉంటుంది. శివయ్య పూజ ముగించుకొని అక్కడికి వచ్చి, భవానీ, ఈరోజు బండి మీదికి ఏమి వండుతున్నావు అని అడిగాడు. దానికి భవానీ బదులిస్తూ, రోజులాగానే కందిపప్పు వండుతున్నానండి అని చెప్పింది. అప్పుడు శివయ్య చిరునవ్వు నవ్వి, రోజూ ఒకేలా పప్పు వండితే తినేవాళ్లకి రుచించదు కదా, భోజనం చేయడానికి వచ్చే ప్రతి ఒక్కరిలోనూ నేనా శివయ్యనే చూస్తాను. ఆ పరమాత్మకు రోజూ ఒకే నైవేద్యం పెడితే ఎలా? ఈరోజు కాస్త కొత్తగా ప్రయత్నించు అన్నాడు. భవానీ సంతోషంగా తలూపింది. సరేనండి, అయితే ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలకూర పప్పు వండుతాను, రేపు టమాటా పప్పు, ఎల్లుండి దోసకాయ పప్పు, ఇలా రోజుకో రకంగా ఆ శివయ్యకు నైవేద్యంలా వండి వడ్డిస్తాను అని చెప్పింది. భార్య మాటలకు శివయ్య ఎంతో ఆనందించాడు. భవానీ ఎంతో ప్రేమగా వండిన వంటకాలను శివయ్య బండి మీద సర్ది వ్యాపారం ప్రారంభించాడు. మధ్యాహ్న సమయానికి ఎప్పటిలాగే జనాలు రావడం మొదలుపెట్టారు. శివయ్య ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తన చేతులతో వడ్డించి భోజనం పెడుతున్నాడు. భవానీ పార్సిల్స్ కట్టి ఇస్తోంది. ఇంతలో ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఒక వ్యాపారి రుద్రయ్య అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆ తోపుడు బండిని చూసి కొద్దిగా ఏహ్యభావంతో, ఏమయ్యా, ఊరి మధ్యలో ఒక పక్కా దుకాణం పెట్టుకోకుండా ఇలా ఇంటి ముందే ఒక చిన్న బండి మీద అమ్ముకుంటున్నావు, ఇక్కడికి వచ్చి ఎవరు తింటారు అని అడిగాడు. శివయ్య ఎంతో వినయంగా చేతులు కట్టుకుని, అయ్యా, ఆకలనేది ఎక్కడ ఉంటే అక్కడకు అన్నం వెతుక్కుంటూ వస్తుంది. ఊరి మధ్యలో పెద్ద దుకాణం అద్దెకు తీసుకునే స్తోమత మాకు లేదు. అయినా ఈ బండి దగ్గరకు వచ్చేరి పేదవాళ్ళు, కూలీలు. నేను పెద్ద హోటల్ పెడితే వాళ్ళు నా దగ్గరకు రాలేరు కదా, వాళ్ళ ఆకలి తీర్చడమే నాకున్న ఆస్తి. అయినా మీరిక్కడికి వచ్చారు కదా, ఒక్కసారి మా భార్య చేసిన పాలకూర పప్పు రుచి చూడండి, ఆ పరమశివుడి ప్రసాదంలా ఉంటుంది అని ఒక విస్తరాకు వేసి భోజనం వడ్డించాడు. రుద్రయ్య ఆ భోజనం తిని అమితమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. పంచభక్ష పరమాన్నాలు కూడా ఆ పాలకూర పప్పు ముందు సరిపోవని అనిపించింది అతనికి. తృప్తిగా భోజనం చేసి శివయ్య మంచితనాన్ని మెచ్చుకొని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. శివయ్య తన భార్య దగ్గరకు వచ్చి, చూసావా భవానీ, నువ్వు రోజుకో రకం పప్పు వండడం వల్ల జనాలు ఎంత సంతోషిస్తున్నారో, ఇలాగే మనం కష్టపడితే ఆ శివుడి దయ వల్ల కొన్నాళ్లకు మనం దాచుకున్న డబ్బుతో ఒక చిన్న పక్కా ఇల్లు కట్టుకొని అందులోనే ఒక పెద్ద భోజనశాల పెడదాం, అప్పుడు ఇంకా ఎక్కువ మందికి ఆకలి తీర్చవచ్చు అని అన్నాడు. భవానీ ఎంతో సంతోషంగా తలూపింది. ఇలా వారి జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు మధ్యాహ్నం వ్యాపారమంతా ముగిసే సమయానికి మాసిపోయిన బట్టలతో నీరసంగా నడవలేక నడుస్తూ ఒక వృద్ధుడు వారి బండి దగ్గరకు వచ్చాడు. అతన్ని చూడగానే శివయ్యకు సాక్షాత్తు ఆ భిక్షాటనమూర్తి అయిన పరమశివుడే తన ఇంటికి వచ్చినట్లు అనిపించింది. అయ్యా, మేము చాలా దూరం నుండి వస్తున్నాము. నా భార్యకు బాగా ఆకలిగా ఉంది. రాత్రి నుండి పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. అక్కడ చెట్టు కింద స్పృహ తప్పి పడిపోయింది. మా దగ్గర చిల్లిగవ్వ లేదు. దయచేసి కాస్త అన్నం పెడితే నీకు పుణ్యం దక్కుతుంది నాయనా అని దీనంగా అడిగాడు. అది వినగానే శివయ్య కళ్ళు చెమర్చాయి. అయ్యో పెద్దాయనా, ఇందులో అడగడానికి ఏముంది? ఈ సృష్టిలో అన్నం మీద దాన్ని తినేవాడి పేరు ముందే రాసి ఉంటుంది అంటారు. ఈరోజు ఈ అన్నం మీకోసమే మిగిలిందేమో. మీ దగ్గర డబ్బులు లేకపోతే నాకేం పర్వాలేదు. మీ ఆకలి తీరితే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసినంత ఆనందం నాకు కలుగుతుంది అని చెప్పి వెంటనే స్వయంగా ఒక విస్తరాకులో కడుపు నిండా భోజనం వడ్డించాడు. ఆ వృద్ధుడు ఆబగా తిని మంచినీళ్లు తాగి ఆశీర్వదించాడు. తర్వాత శివయ్య భవానిని పిలిచి ఆ వృద్ధుడి భార్య కోసం ఒక పెద్ద పొట్లంలో అన్నం కూరలు కట్టించి ఇచ్చాడు. ఆ వృద్ధుడు కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న భవానీ, ఏమండి, ఉచితంగా అన్నం పెట్టడం మంచిదే, కానీ మన పరిస్థితి మీకు తెలుసు కదా, డబ్బులు తీసుకుని అమ్మాల్సిన భోజనాన్ని ఇలా ఉచితంగా ఇచ్చేస్తే మన కూతురి చదువుకి, హోటల్ పెట్టుకోవడానికి డబ్బులు ఎలా వస్తాయి అని అడిగింది. అప్పుడు శివయ్య ఎంతో ప్రశాంతంగా, భవానీ, ఆకలితో ఉన్న ప్రాణిలో భగవంతుడు కొలువై ఉంటాడు. దేవుడికి నైవేద్యం పెడితే తిరిగి ఆయన దగ్గర డబ్బులు అడుగుతామా?
కష్టాల్లో ఉన్న వారికి అన్నం పెడితే రేపు మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆ శివయ్యే ఎవరో ఒకరి రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు. మనం చేసే దానమే మనకు శ్రీరామరక్ష అని వదిలిచ్చాడు. భర్త ఉన్నతమైన ఆలోచనలకు భవాని మనసులోనే సంతోషపడింది. కానీ కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు కదా. విధి ఆ దంపతులను పరీక్షించాలనుకుంది. ఒకరోజు రాత్రి శివయ్య ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉండగా ముసుగు వేసుకున్న ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించారు. శివయ్య భార్యాభర్తలు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులన్నీ బీరువాలో పగలగొట్టి దొంగిలించారు. అంతటితో ఆగకుండా మరుసటి రోజు వంట చేయడానికి తెచ్చుకున్న బియ్యం, పప్పులు, నూనె డబ్బాలు వంటి సరుకులన్నింటినీ మూట కట్టుకుని పరారయ్యాడు. ఉదయాన్నే నిద్రలేచిన శివయ్య దంపతులు తలుపులు తెరిచి ఉండటం, బీరువా పగిలి ఉండటం చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తామెంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టిన సొమ్మంతా పోయిందని భవాని గుండెలవిసేలా రోదించింది. శివయ్య, ఎంత పని చేశావయ్యా? నమ్ముకున్న వాళ్లకి ఇంత కష్టం తెచ్చిపెట్టావా? ఒక్క పైసా కూడా మిగల్చకుండా ఆ దొంగ అన్నీ పట్టుకుపోయాడే. ఇప్పుడు మన బ్రతుకెలా అని ఏడ్చింది భవాని. శివయ్య కూడా లోపల కుమిలిపోయాడు. కానీ తన భక్తిని మాత్రం వదులుకోలేదు. భవానీ, ఏడవకు. ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే. ఆ దొంగలో ఉన్నది కూడా ఆ శివుడే. వారి రూపంలో వచ్చి మన సంపదంతా తీసుకుమళ్ళాడంటే బహుశా ఈ డబ్బు మనకు రాసిపెట్టి లేదేమో. ఆ పరమశివుడి లీలలు మనకు అర్థం కావు. మనం ధైర్యంగా ఉండాలి అని భార్యను ఓదార్చాడు. కానీ ఆ రోజు వారింట్లో వండుకోవడానికి పిడికెడు బియ్యం కూడా లేవు. బయట బండి దగ్గర జనాలు భోజనం కోసం ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న పొరిగింటి వారు వచ్చి అయ్యూ పాపం అని జాలిపడ్డారే తప్ప సహాయం చేయలేదు. ఆ రోజంతా పచ్చి మంచినీళ్లు తాగి ఉపవాసం ఉన్నారు ఆ దంపతులు. మరుసటి రోజు కూడా అదే పరిస్థితి. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. భవానీ నీరసంతో బాధపడుతోంది. ఇక లాభం లేదనుకున్న శివయ్య, భవానీ, నేనిలాగే ఉంటే మనం ఆకలితో చనిపోతాం. నేను ఊండోకి వెళ్ళి ఏదైనా మూటలు మోసే కూలి పని చేసుకుని వస్తాను. కనీసం రాత్రికైనా మనం గంజి కాచుకుని తాగుదాం అని చెప్పి బయలుదేరబోయాడు. సరిగ్గా ఆ సమయంలో వారింటి ముందు ఒక పెద్ద ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వృద్ధ దంపతులు దిగారు. వారు వేసుకున్న బట్టలు ఎంతో ఖరీదైనవిగా ఉన్నాయి. వారిని చూడగానే శివయ్య ఆశ్చర్యపోయాడు. అయ్యా, ఎవరు మీరు? ఎవరికోసం వెతుకుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో, నన్ను గుర్తుపట్టలేదా నాయనా? 2 రోజుల క్రితం నా భార్య కోసం అడిగితే ఉచితంగా కడుపు నిండా భోజనం పెట్టి మా ప్రాణాలు నిలబెట్టావు. ఇప్పుడు గుర్తొచ్చానా అన్నాడు. శివయ్యకు అప్పుడు ఆ వృద్ధుడి రూపం గుర్తొచ్చింది. అవునయ్యా, గుర్తొచ్చారు. కానీ ఆ రోజలా చిరిగిన బట్టల్లో ఉన్నారు, ఈ రోజులా కారులో వచ్చారు అని అడిగాడు. దానికి ఆ వృద్ధుడు, నాయనా, మేం చాలా సంపన్నులం. కాశీయాత్రకి వెళ్ళి వస్తుండగా దారిలో కొంతమంది దొంగలు మా కారును ఆపి డ్రైవర్ను బెదిరించి మా దగ్గర ఉన్న డబ్బంతా దోచుకొని మమ్మల్ని కొట్టి అడవిలో వదిలేసి కారు తీసుకుని పరారయ్యారు. మేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడుచుకుంటూ మీ ఊరు చేరుకున్నాం. ఆకలితో చనిపోయే పరిస్థితిలో ఉన్న మాకు నువ్వు దేవదూతలాగా అన్నం పెట్టావు. ఆ అన్నం వల్లే మా ప్రాణాలు నిలిచాయి. తరువాత పోలీసుల సహాయంతో మా ఇంటికి చేరుకున్నాం. నువ్వు చేసిన మేలు మరిచిపోలేక నీకేదైనా సహాయం చేద్దామని మా వాళ్ళతో కారు పంపించుకుని ఇక్కడికి వచ్చాము. మీ ఇంట్లో దొంగతనం జరిగిందని ఇప్పుడే ఊళ్ళో వాళ్ళు చెబితే విన్నాను. ఇదిగో, ఈ సంచిలో డబ్బులున్నాయి, తీసుకో అని ఒక పెద్ద బరువుగా ఉన్న సంచిని శివయ్య చేతిలో పెట్టబోయాడు. కానీ శివయ్య 2 చేతులు జోడించి, క్షమించండయ్యా, నేను డబ్బు ఆశించి మీకు అన్నం పెట్టలేదు. నా కళ్ళకు మీలో ఆ పరమశివుడు కనిపించాడు. నా తండ్రికి నేను నైవేద్యం పెట్టుకున్నాను అంతే. దానికి బదులుగా ఈ డబ్బులు తీసుకోలేను అన్నాడు నిక్కచ్చిగా. ఆ మాటలకు ఆ వృద్ధుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాయనా శివయ్య, నువ్వు సామాన్యుడివి కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి బిడ్డవి. నాకు ఎప్పుడూ డబ్బు అహంకారం ఉండేది. కానీ నిన్ను చూశాక మనిషి ఎలా ఉండాలో అర్థమైంది. ఈ డబ్బు నేను నీకు ఇస్తున్నది కాదు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడానికి ఆ పరమశివుడే నా చేతుల మీదుగా నీకు పంపించిన కానుకగా భావించు. నువ్వు కట్టాలనుకున్న పెద్ద భోజనశాల, అన్నదాన సత్రం ఈ డబ్బుతో నిర్మించు అని బతిమలాడి ఆ సంచినిచ్చాడు. భవానీ, శివయ్యలు ఆ శివుడి లీలకు ఆశ్చర్యపోయారు. తమ ఇంట్లో దొంగతనం జరిగినందుకు బాధపడిన వారు అంతకంటే 10 రెట్లు ఆ దేవుడు తమకు తిరిగి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కైలాసనాథుడికి నమస్కరించుకున్నారు. శివయ్య అన్నట్లుగానే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే అది దేవుడికే చేరుతుందని నిరూపితమైంది.
ఆ వృద్ధుడిచ్చిన డబ్బుతో శివయ్య ఒక పెద్ద అన్నదాన సత్రాన్ని నిర్మించాడు. శివకృప అన్నపూరణ సత్రం అని దానికి పేరు పెట్టి రోజూ వందలాది మంది పేదలకు ఉచితంగా అన్నదానం చేస్తూ ప్రతి మనిషిలోనూ ఆ శివుణ్ణి చూస్తూ జీవితాంతం శివసేవలో తరించిపోయారు ఆ దంపతులు. ఏ రూపంలో ఆ భగవంతుడు మన కళ్ళ ముందుకు వచ్చి పరీక్షిస్తాడో ఎవ్వరికీ తెలియదు. అందుకే ప్రతి ప్రాణిని దైవంగా భావించి ప్రేమించడమే నిజమైన భక్తి అని శివయ్య జీవితం మనకు తెలియచేస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, సోమవారం రోజున కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడదని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సోమవారం నాడు పాములను అస్సలు చంపకూడదు. పాములు ఆ పరమశివుడి మెడలో ఆభరణాలుగా ఉంటాయి కాబట్టి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం నాడు పాములను హింసించడం లేదా చంపడం వల్ల తీవ్రమైన నాగదోషం, శివాపరాధం అంటుకుంటాయి. దీనివల్ల వంశవృద్ధి ఆగిపోవడం, తీవ్రమైన కష్టాలు రావడం జరుగుతుంది. అలాగే సోమవారం నాడు పొట్లకాయ కూరను ఎట్టి పరిస్థితుల్లోనూ వండకూడదు, తినకూడదు. పొట్లకాయ చూడటానికి పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి దానిని కత్తిరించడం అనేది పామును చంపడంతో సమానమని పెద్దలు చెబుతారు. కాబట్టి సోమవారం రోజు పొట్లకాయకు దూరంగా ఉండాలి. అదేవిధంగా సోమవారం నాడు భార్యాభర్తలు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. శారీరక కలయికకు ఈ రోజు దూరంగా ఉండాలి. సోమవారం అనేది ఈశ్వరుడి ధ్యానానికి, పూజలకు కేటాయించిన పవిత్రమైన రోజు కాబట్టి ఆ రోజున మనస్సును ఆధ్యాత్మికత వైపు మళ్లించాలి. ఇక సోమవారం నాడు నల్ల నువ్వులను కొని ఇంటికి తీసుకురాకూడదు. నల్ల నువ్వులు శనీశ్వరుడికి సంబంధించినవి. వాటిని ప్రత్యేకించి సోమవారం నాడు ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులను, శని ప్రభావాన్ని ఆహ్వానించినట్లు అవుతుంది. దీనివల్ల ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే సోమవారం పూట జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం, గడ్డం చేసుకోవడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంకా చెప్పాలంటే సోమవారం నాడు అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ చెయ్యకూడదు. ఈ రోజున చేసే ఆర్థిక లావాదేవీల వల్ల అప్పులు తీరకపోగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మాంసాహారం, మద్యపానం వంటి దుర్వ్యసనాలకు సోమవారం నాడు పూర్తిగా దూరంగా ఉండాలి. పగటిపూట నిద్రపోవడం కూడా సోమవారం నాడు నిషిద్ధం. ఇక ఇప్పుడు మన దరిద్రం పోయి లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి, అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి ఈ రోజు రాత్రి చేయవలసిన ఆ అద్భుతమైన పరిహారం గురించి వివరంగా తెలుసుకున్నాం. ఈ పరిహారం చేయడానికి మీకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎంతో సులభంగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ రోజు రాత్రి మీరు పడుకోవడానికి ముందు చక్కగా ఒక శుభ్రమైన గాజు గ్లాసును తీసుకోండి. ప్లాస్టిక్ లేదా స్టీల్ గ్లాసు కాకుండా గాజు గ్లాసు వాడటం చాలా ముఖ్యం. ఆ గాజు గ్లాసు నిండా స్వచ్ఛమైన త్రాగునీరు పోయండి. ఆ తర్వాత ఆ నీటిలో కొద్దిగా పసుపు వేయండి. పసుపు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రతీక. పసుపులో ఎన్నో క్రిమిసంహారక గుణాలు ఉండటమే కాకుండా ఇది ప్రతికూల శక్తులను పారద్రోలి సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది. ఆ తరువాత ఆ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం లేదా మామూలు కర్పూరాన్ని నలిపివేయండి. కర్పూరం ఇంట్లో ఉన్న నరఘోష, దిష్టి దోషాలను పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన వస్తువును ఇందులో కలపాలి. అదే ధనియాలు. కొన్ని ధనియాలు తీసుకుని వాటిని మెత్తగా పొడి చేయండి. ఆ పొడిని కూడా ఆ నీటిలో కలపాలి. ధనియాలు అంటే ధనానికి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువు. ధనియాలతో చేసే పరిహారాలు ఎప్పుడూ విఫలం కావు. ఇలా తయారు చేసుకున్న నీటి మీద మీ చెయ్యి పెట్టి కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. మీకున్న కష్టాలన్నీ తొలగిపోవాలని, ఆర్థిక ఇబ్బందులు దూరమై మీ ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా నివాసం ఉండాలని మనసులో కోరిక చెప్పుకోండి. అప్పుల బాధలు పోయి మీరు కష్టైశ్వర్యాలతో తులతూగాలని సంకల్పం చేసుకోండి. మీ కోరికను ఎంతో నమ్మకంతో, బలమైన విశ్వాసంతో మనసులో బలంగా కోరుకున్న తర్వాత ఆ గ్లాసులోని నీటిని తీసుకుని ఇల్లంతా కొద్ది కొద్దిగా చల్లుకోవాలి. పూజ గది, వంటగది, పడక గది ఇలా అన్ని గదుల్లోనూ ఈ నీటిని చల్లాలి. ఆ తర్వాత ఇంటి బయట కూడా మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ వలయంలాగా ఈ నీటిని చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల బయట ఉన్న ఎలాంటి దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం బయటకు నెల్లిపోతుంది. మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో రకాల ఆటంకాలకు కారణం మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ. ఆ
ఆ నెగటివ్ ఎనర్జీని పారద్రోలడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నీటిని చల్లేటప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మనసులో జపించడం వల్ల మరింత విశేషమైన ఫలితం ఉంటుంది. ఇలా అత్యంత భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఒక 3 సోమవారాలు చేస్తే చాలు. మీ కష్టాలు, బాధలు అన్నీ ఇట్టే మాయమైపోతాయి. మీరు ఊహించని విధంగా మీ ఇంట్లో పాతుకుపోయిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీ చేతిలో ఎప్పుడూ డబ్బు ఆడుతూనే ఉంటుంది. ఆ లక్ష్మీదేవి కరుణిస్తే మీకు లక్షలు కాదు, కోట్లు వస్తాయి. మీ కుటుంబమంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగుతుంది. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని నమ్మకంతో ఆచరించి ఆ భగవంతుని కృపకు పాత్రులవై ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.